మీరు మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడుతున్నారా? జగన్ గారిని ఇరకాటంలో పెట్టాలని మీరు ఒక చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయిపోతున్నారండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి? ఇన్ని లక్షల కుటుంబాల్లో ఎంతమంది వదిన ఆడపడుచులు ఉండుంటారు? ఏ వదిన మీరు చేసిన పని సమర్థిస్తుంది చెప్పండి? మీకు తెలిసిన ఏదైనా ఒక కుటుంబాన్ని మాకు చూపించండి. ఇదిగో ఈ అన్న వదిన వాళ్ళ ఆస్తి మొత్తం దారాదత్తం చేశారు ఆడపడుచుకి అని మేము కూడా ఆదర్శంగా తీసుకుంటాం. ఏమైపోయింది మీకు? మీ ఆలోచన శక్తి ఏమైపోయింది? రాజారెడ్డి గారి మనవరాలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్ గారి చెల్లిగా మీకు ఎన్ని ఎకరాలు ఇచ్చారు, స్థలాలు పొలాలు డబ్బు రూపంలో ఎన్ని కోట్లు ఇచ్చారో రాజమౌళి గారి వీడియో చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో ఇలాంటి అన్న కూడా ఉంటారా, ఇలాంటి వదినమ్మ కూడా ఉంటుందా అని. చిన్న చిన్న లాజిక్స్ అండి మీరు మిస్ అయిపోతున్నారు. ఇవాళ ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకుంటుంది, కానీ మీలాగా రోడ్డు ఎక్కాలి డబ్బు కోసం అని అనుకోవట్లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల మిమ్మల్ని సమర్థించదు. షర్మిల గారు, మీ పౌరుషం ఏమైపోయిందండి? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, రాయలసీమ ఆడపడుచుగా మీ పౌరుషం ఏ పచ్చకొట్లో తాకట్టు పెట్టారండి? ఇంటింటికో రామాయణాలు ఉన్నాయి, వాటితోనే ఆంధ్ర ప్రజలు సతమతం అవుతున్నారు. మళ్ళీ మీ రామాయణాలు ఎందుకండి? మీకు ఆస్తి ఎంత ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే మాకేంటి? ఆంధ్ర ప్రజలకి ఏం కావాలి? పేద మధ్యతరగతి వారికి ఏ ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని దాని గురించి మాట్లాడండి. మీ పర్సనల్ కుటుంబ వ్యవహారాల్ని రోడ్డు మీదకి తీసుకొని వస్తారేంటి మీరు? ప్రజల టైం వేస్ట్ కదా ఇదంతా. మీకు అర్థమవుతుందా? దూరపు కొండల నునుపని ఆంధ్ర ప్రజలు తెలిసి తెలియక కూటమికి ఓటేసి ఇప్పటికే ఏడుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు రియలైజ్ అయ్యారా అనుకోండి, ఇంకా రియలైజ్ అవ్వాల్సింది మీరే. షర్మిల గారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. జగనన్న గారిని క్షమించమని అడగండి. మీ అన్న మనసు మీకు తెలియకపోవచ్చు, అభిమానులుగా మాకు తెలుసు. మనసున్న మహారాజు క్షమిస్తారు. ఇప్పటికైనా పౌరుషంగా రాయలసీమ ఆడబిడ్డగా బ్రతకండి.